హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ రమేష్ని. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయింది. సీజన్ 9 కొత్త కంటెస్టెంట్తో రంగరంగ వైభవంగా స్టార్ట్ అయిందండి. ఈ సీజన్లో కామన్ మ్యాన్స్ కూడా ఛాన్స్ ఇచ్చారు, అలాగే సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. టోటల్ 50 మెంబర్స్కి బిగ్ బాస్ 9 ఛాన్సెస్ అయితే దొరికినండి. బిగ్ బాస్ 9 నాగార్జున సార్ హౌస్ కోసం చెప్పడం జరిగిందండి. లోన్ ఏమేమి ఉన్నాయి, ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఎవ్రీ ఇయర్ ఎలా చెప్తారో అలాగే ఈ సంవత్సరం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం రణరంగంగా ఉండబోతుంది అన్నారు నాగార్జున గారు. మరి అది ఎలా ఉంటుందో చూద్దాం. చాలా బాగుందండి అది. అలాగే బెడ్రూమ్ ఉందండి, చాలా బాగుందండి. డ్రామా రూమ్ అని ఒకటి చెప్పారు. డ్రామా రూమ్ అంటే లివింగ్ ఏరియా టైపే. అక్కడ అన్ని డిస్కషన్ జరుగుతాయి, ఇక్కడే అన్ని స్ట్రాటజీస్ అన్నీ వేసుకుంటారని చెప్పారు. అలాగే స్పెషల్ రూమ్ ఒకటి చూపించారండి. అది కెప్టెన్ అని చెప్పారు, దానికి అర్హత ఉండాలని చెప్పారు. హౌస్ చూపించడం కంప్లీట్ అయిన తర్వాత 13 కంటెస్టెంట్స్ అయిన కామన్ మ్యాన్స్ ఉన్నారు కదండి, వాళ్ళు ఏవీస్ అయితే వేయడం జరిగింది. ఆ ఏవీస్లో వాళ్ళు ఎలా సెలెక్ట్ అయ్యారు, ఎంత కష్టపడ్డారు, ఏమేమి టాస్క్లు ఆడారు, వాళ్ళ కోసం వాళ్ళు పెట్టిన ఎఫెక్ట్స్ కోసం చూపించడం జరిగిందండి. బాగుంది. తర్వాత ఫస్ట్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ హౌస్ మేట్ ఒక సెలబ్రిటీ వచ్చారండి, తన పేరు వచ్చి తనుజ. తను ఒక సీరియల్ ఆర్టిస్ట్ అండి, అన్నపూర్ణ స్టూడియోలో చేస్తుందంట. బిఫోర్ జాతిరత్న కుకింగ్ షోలో కూడా చేసింది. నాగార్జున సార్ తన కోసం అడిగారు, నీ కోసం 9 వర్డ్స్లో డిస్క్రైబ్ చేసుకోమన్నారు. తన 9 వర్డ్స్లో తన కోసం చెప్పుకుంది. తన ఫ్యామిలీ గోల్ అంట, ఓవర్ థింకింగ్ అంట, సెన్సిటివ్ అంట, మూడీ అంట, క్రేజీ అంట, బ్యూటిఫుల్ అంట, కుకింగ్ కూడా బాగా చేస్తుందంట, ఇన్నోసెంట్ అండి. లాస్ట్ 9th ఏంటంటే తను ఏదైతే అనుకుంటుందో ఆ గోల్ రీచ్ అయ్యేదాకా పోరాడుతుందంట. మరి చూద్దాం హౌస్లో తన పోరాటం ఎలా ఉంటుందో, గోల్ రీచ్ అవుతుందా లేదా. తర్వాత తను నాగార్జున సార్ కోసం ఓ బిర్యానీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది. సార్ దాన్ని టేస్ట్ చేస్తారా చెప్తానన్నారు. సారు అంటున్నావు అమ్మా, నేను చూస్తే ఇన్నోసెంట్గా లేదు అని అన్నారు. లేదు సార్, నేను ఇన్నోసెంటే అన్నది. తర్వాత తను వాళ్ళ ఫాదర్కి ఇంటిమేట్ చేయకుండా ఈ షోకి అయితే వచ్చిందంట. అది కూడా నాగార్జున సార్ అడిగారు. మరి తర్వాత లేదు సార్, నేను తర్వాత నేను మా ఫాదర్ కన్వే చేసుకుంటానని చెప్పింది. తనుజ ఫస్ట్ పర్సన్ అండి హౌస్లోకి ఎంటర్ అయింది. మరి చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో హౌస్లో. తన జర్నీ ఎన్నాళ్ళు జరుగుతుందో చూద్దాం. పర్ఫార్మెన్స్తో స్టేజ్ మీదకి వచ్చారండి. తన పేరు వచ్చి తన పేరు వచ్చి అనుష సేన. ఒరిజినల్ ఏమంటే ఫ్లోరా అనుష అంట. తను ఒక యాక్ట్రెస్ అండి, మూవీస్లో హీరోయిన్గా చేసింది. తన ఫస్ట్ ఫిల్మ్ వచ్చి ప్రేమ కోసం అంట. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. వివి సత్యనారాయణ గారు డైరెక్షన్లో చేసిందంట. ఆ తర్వాత తన లక్స్ పాప సాంగ్ ఉంది కదండి బాలకృష్ణ గారికి, ఆ సాంగ్తో తను ఫేమస్ అయింది. తను లవ్ స్టోరీ కోసం చెప్పింది. లవ్ స్టోరీ చెప్పింది కానీ పెయిన్ఫుల్గా చేసి చెప్పింది. తను ఎవరైతే లవ్ చేశారో తనతో కొంచెం డిస్టర్బెన్స్ రావడం, తన అమ్మాయిని కొట్టడం, ఫిజికల్గా ఇబ్బంది పెట్టడం, ఫిజికల్ టార్చరు, ఇవన్నీ ఫొటోస్ కూడా చూపించారు. తను ఒక కొటేషన్ చెప్పిందండి, ఆఫ్టర్ దెర్ ఈజ్ ఎ రెయిన్బో అంది. అది కూడా కరెక్టే. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక బ్యాడ్ సిచ్యువేషన్ తర్వాత గుడ్ సిచ్యువేషన్ కూడా ఉంటుంది, వెయిట్ చేయాలంతే. తను అదైతే బాగా చెప్పింది. వాళ్ళు మదర్ వచ్చి టీచర్ అంటండి, వాళ్ళ నాన్నగారు వచ్చి ఆర్మీలో చేసేవారంట.
నెక్స్ట్ కంటెస్టెంట్ అండి, ఫస్ట్ కామన్ మ్యాన్ అండి, కళ్యాణ్. సోల్జర్గా కూడా చేశాడు. అగ్ని పరీక్షలోని పార్టిసిపేట్ చేసి ఫస్ట్ కామనర్గా ఎంట్రీ ఇచ్చాడండి. ఎందుకంటే తన కోసం ఆల్రెడీ అందరూ చూశారు, ఆ సెలక్షన్లో ఏం చేశాడో అనేది చూశారు. ఇతను ఫస్ట్ పర్సన్ అండి ఓటింగ్ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి ఎలక్ట్ అవుతున్నాడు. కళ్యాణ్ని నాగ్ సార్ గారు ఈ నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరు వస్తారు కామన్ మ్యాన్ నుంచి అని అడిగితే తను ప్రియా పేరు చెప్పాడండి. ఇచ్చారు, డ్యూటీస్ అంటే ఏం లేదు, టాస్క్ కింద చెప్పారు. ఫ్లోరా గారు ఉన్నారు కదా, ఫ్లోరా తనుజ గారు ఉన్నారు కదా, వాళ్ళిద్దరిలో ఎవరికి నువ్వు వాష్రూమ్ క్లీనింగ్ ఇస్తావని అడిగారు. కళ్యాణ్ ఫ్లోరా గారికి హౌస్ క్లీనింగ్ ఇచ్చాడు. వాష్రూమ్ క్లీనింగ్ 1 వీక్ అండి. ఫోర్త్ కంటెస్టెంట్ అండి ఇమాన్యుయల్. మన అందరికి తెలిసి ఇమాన్యుయల్ కామెడియన్, జబర్దస్త్లో చేస్తున్నాడు. తను ఏవి వేశారండి, పల్లెటూరు ఏవి కొంచెం కామెడీగా వాళ్ళ ఊర్లో అతను ఏమనుకుంటున్నారో ఆ విధంగా చూపించారు, బాగానే ఉంది. ఇమాన్యుయల్ గారిని నాగార్జున సార్ నువ్వు కమెడియన్ ఇమాన్యుయల్ లేడీస్ వాయిస్లో సింగింగ్ బాగా చేస్తూ ఉంటుంది కదా అని నాగార్జున సార్ అడగడం జరిగింది. ఇమాన్యుయల్ సాంగ్ పాడాడు, చాలా బాగుంది, వాయిస్ కూడా బాగుంది. తర్వాత ఇమాన్యుయల్ని నువ్వు ఇమిటేట్ కూడా చేస్తూ ఉంటుంది కదా అని అడిగితే చేస్తాను సార్ అన్నాడు. చిరంజీవి గారు వాయిస్ నుంచి చేయమన్నాడు, చేశాడు, బాగుంది. తర్వాత విజయ్ దేవరకొండ గారి వాయిస్ చేయమన్నారు, అది చేశాడు, బాగుంది. ఇమాన్యుయల్ని కామన్ మ్యాన్లో నీకు ఎవరైతే కాంపిటేటర్ అనుకుంటున్నావో ఇద్దరు పేరు చెప్పమన్నారు. ఇమాన్యుయల్ దమ్ము శిరీష పేరు చెప్పాడు. తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నాడు కదా, తన పేరు కూడా చెప్పాడు. నెక్స్ట్ అండి షష్ఠి వర్మ, తను లేడీ కొరియోగ్రాఫరు. రీసెంట్గా పుష్ప 2 శర్వానంద్ గారికి కొరియోగ్రఫీ చేసిందండి అమ్మాయి. ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది స్టేజ్ మీద, బాగుంది. బిగ్ బాస్ తన లైఫ్ అంటండి, వాళ్ళ పేరెంట్స్, మదరు, ఫాదరు బిగ్ బాస్ 1 నుంచి 8 దాకా చూశారంట, ఫ్యాన్స్ అంట, అందుకని వచ్చాను అంది. బిగ్ బాస్కి రావడానికి మెయిన్ కారణం ఏంటమ్మా అని అడిగితే, సార్ నేను రియల్గా ఉండాలనుకుంటున్నాను, నేను నాలా ఉండాలనుకుంటున్నాను, నా రియాలిటీ చూపించాలనుకున్నాను. అయితే నాగార్జున సార్ సైలెంట్గా ఓ సెటైర్ వేసారు. అయితే ఇప్పుడు దాకా ఉన్నది నువ్వు కదా, రియల్ కదా అని అడిగారు. అలా కాదు సార్, రియల్గా ఉండాలనుకుంటున్నాను నేను. చాలా నేను నెగిటివ్ చూశాను సోషల్ మీడియాలో, బోల్ కామెంట్స్ చూశాను. అది కాదు, ధైర్యంగా ముందుకు రావాలి, ఏదన్నా తప్పు ఉంటే చెప్పాలి అని కొంచెం తన ఏదైతే సోషల్ మీడియాలో ఫేస్ చేసిందో దానికోసం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఈ కామన్ మ్యాన్లో ఎవరు నీకు బెస్ట్ ఇందులో ఎవరు డాన్సర్స్గా ఉన్నారో చెప్పగలరా అని అడిగితే అలా చెప్పలేను సార్, కానీ నేను దమ్ము సిరీజే ఉంది కదా, తన డ్యాన్స్ చూశాను సార్ అని చెప్పింది. నెక్స్ట్ బిందు మాధవ్ గారు స్టేజ్ మీదకి వచ్చారు. జ్యూరీ నెంబర్గా తను స్టేజ్ మీదకి వచ్చారు. తను మాస్క్ మ్యాన్ పేరు చెప్పారు. మరి మాస్క్ మ్యాన్ పేరు చెప్పడానికి కారణం ఏంటని అడిగితే తనలో క్వాలిటీస్ ఉన్నాయి సార్, బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి. నేను చూసినంత వరకు తను ఎప్పుడు నెవర్ లైస్ అని అనుకుంటున్నాను. తనకి ఏదనుకుంటే అది చెప్తున్నట్టు సార్, తను ఏదనుకున్నారో అది చెప్పడానికి ట్రై చేస్తున్నారు. అతను ఒరిజినల్ నేమ్ వచ్చి హరీష్ అండి. మరి నీకు ఛాన్స్ వస్తే మీరు ఏం చేస్తారంటే, నేను హరీష్ గారు చెప్పడం ఏం జరిగింది, నేను మ్యాన్ ఆఫ్ మై వర్డ్ అని చెప్పాడు. నేను ఎప్పుడు నా మాట నేను దవజారును అన్నట్టుగా చెప్పాను. తర్వాత నాకు సార్, మరి మీరు హౌస్లోకి వెళ్తున్నారు కదా, మీకు టాస్క్ ఉంది తెలుసు కదా, అది షో అంతా
మీరు షేవ్ చేసుకుని ఉండాలి, మీరు హెడ్ అని చెప్పారు. అవును సార్, షేవ్ చేసుకుని ఉండాలి అన్నారు. హరీష్ గారికి హౌస్లో టాస్క్ ఒకటి ఇవ్వడం జరిగింది. అది ఏం లేదండి, డ్యూటీ అలొకేషను. మాన్యులు సిస్టీ వర్మకి ఇద్దరిలో ఎవరికి మీరు హిమాన్యుల్కి అలొకేట్ చేసాడండి. నెక్స్ట్ ఏవి ఎంట్రీ బై బర్నీ గారండి. ఒక ఏవితో వచ్చారండి. బాక్స్ రెడ్ బాక్స్తో వచ్చారు. నాగార్జున సార్ గారు అడగడం జరిగింది, ఈ బాక్స్ ఏంటి సీక్రెట్ అని. అవునండి, సీక్రెట్ బాక్స్. అవి ఎలా చేయరమ్మా లోనికి బిగ్ బాస్ హౌస్లోకి అన్నారు. లేదు సార్, నేను ఈ బాక్స్తోనే వెళ్తాను. లేదండి, మీరు ఈ బాక్స్తో అయితే మీరు వెళ్ళిపోవాలి. మరి పర్లేదు సార్, అయితే నేను వెళ్ళిపోతాను, కానీ నేను బాక్స్ లేకుండా హౌస్లోకి వెళ్ళను అన్నారు. కొంచెం డ్రామా చేశారు. మరి నువ్వు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నావు అని బర్నీ గారిని అడగడం జరిగింది. బర్నీ గారు, సార్ నేను ఇప్పటిదాకా సీరియల్స్ చేశాను, మూవీస్ చేశాను, అన్నీ నెగిటివ్ క్యారెక్టర్స్ చేశాను. చాలామంది నన్ను ఆ నెగిటివ్ ఇంపాక్ట్లోనే చూస్తున్నారు. దాని నుంచి బయటికి రావాలి. తర్వాత నాకు 2020లో నా జీవితం మారింది. నేను అప్పటి నుంచి ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేశాను, నా క్యారెక్టర్ మార్చుకున్నాను, బిహేవియర్ మార్చుకున్నాను చెప్పడం జరిగింది. నా హ్యాబిట్స్ కూడా మారినాయి. అలాగే హెల్దీ బాడీ విల్ హ్యావ్ ఏ హెల్దీ మైండ్, అలా నేను నా టోటల్గా మారడం జరిగింది. ధర్ని గారికి ధవన్ పవన్కి పుషప్ ఛాలెంజ్ పెట్టారు. పుషప్ ఛాలెంజ్ ఆల్మోస్ట్ 60 దాకా చేశారు ఇద్దరు నువ్వు నేను చేశారు. చాలా బాగుంది. 60 పుషప్స్. తర్వాత తను ఏదైతే బాక్స్ తీసుకొచ్చారో అందులో లాకెట్ ఉందంట. ఆ లాకెట్ తనకి ఇచ్చి, యాక్చువల్గా లాకెట్స్ అవి లేడీస్కి తప్ప జెంట్స్కి అలౌ చేయరు. బిగ్ బాస్ పర్మిషన్తో బర్నీ గారికి లాకెట్ ఇచ్చారు. లాకెట్తో అలౌ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చారు రీతు చౌదరి. తను ఒక సీరియల్ యాక్టర్ అండి, జబర్దస్త్లో కూడా చేసింది. సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గానే ఉంటారు. రీతు చౌదరి ఒరిజినల్ నేమ్ వచ్చి దివ్య అండి. నాగార్జున గారు దివ్య అని పిలిచారు. సార్ నన్ను దివ్య అని పిలవద్దని అన్నారు. దివ్య అంటే తనకు నచ్చిందంట. దివ్య అన్న పేరు స్కూల్లోనే మార్చేసుకుందంట. ఎందుకంటే నేను స్కూల్ చదువుతున్నప్పుడు దివ్య అనే పేరు ఆల్మోస్ట్ ఒక 5-6 ఉండేదంట. అందుకని చెప్పి ఆ పేరు నాకు ఇష్టం లేదని మార్చుకున్నానండి. అది తన ఇష్టం, మనం ఏం చేయలేము. ఒక్కొక్కరికి ఆ పేర్లు అలా కలిసి వస్తూ ఉంటాయి. అలాగనే ఏమైనా కలిసి వచ్చిందేమో, అందుకు పేరు మార్చుకుంది. నువ్వేం మార్చుకోవాలనుకుంటున్నావు? సార్ నాకు కొంచెం నోరు మాట కొంచెం ఇది ఉంది సార్, ఇది మౌత్లో కొంచెం ఎక్కువ మాట్లాడతాను, గమ్మును మాట్లాడేస్తాను, అది తగ్గించుకోవాలనుకుంటున్నాను. 9th కంటెస్టెంట్ అండి, 3rd కామన్ మ్యాన్ అండి, ధవన్ పవన్ అండి. నాగైతే సార్ ఏంటి ధవన్ పవన్ అంటే ఏంటి పేరు వెరైటీగా ఉందని అడగడం జరిగింది. సార్ ఇది ధవన్ అన్నది యాక్చువల్గా నావల్స్లో ఉంటుందండి. అది జపనీస్ నావల్స్ ఎక్కువ ఉంటాయి. నేను జపనీస్ నావల్స్ అవి చదువుతాను, దానివల్ల నేను ధవన్ అని పెట్టుకోవాల్సి వచ్చింది. నీ క్వాలిటీస్ ఏంటని అడిగితే ఫిట్నెస్ సార్, ఫిట్నెస్ ఆలోచించి మాట్లాడుతాను అన్నానండి. అది గుడ్ క్వాలిటీయే. ఇప్పుడు నీకు ఏమైనా ఛాన్స్ వచ్చి ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో కామన్ మ్యాన్స్, అందులో నుంచి నువ్వు ఎవరికి అలౌ చేయాలనుకుంటున్నావు అని అడిగితే దమ్ము సీజ్ అని చెప్పాడు నితిన్ సార్ గారు. డ్యూటీ లొకేషను రీతు చౌదరికి బర్నీ గారికి వాషింగ్ రీతు చౌదరి గారికి ఇచ్చారు. 10th కంటెస్టెంట్ అండి, సెలబ్రిటీ ఏబీతో వచ్చారు. సంజన అండి, బుజ్జిగడ్ సినిమా సంజన, ఒరిజినల్ నేమ్ అర్చన.
బుజ్జిగారు మూవీలో సంజన క్యారెక్టర్ చేశారండి. ఆ ఛాన్స్ పూరి జగన్నాథ్ గారు ఇచ్చారంట డైరెక్టర్. తను జాన్ అబ్రామ్ ఉన్నాడు కదండి, హిందీ యాక్టర్, తనతో యాడ్ చేసినప్పుడు అది చూసి పూరి జగన్నాథ్ గారికి తనకు ఛాన్స్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత తను ఒక కేసులో అరెస్ట్ అయ్యారంట. అది ఫాల్స్ కేసు అంట. ఆ కేసు వల్ల తన కెరియర్ చాలా డిస్టర్బెన్స్ అయిందంట. తన కెరియర్ క్యారెక్టర్ని లాస్ అయిందన్నారు. కొంచెం అది ఆ కేసు కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొంచెం ఎమోషనల్ కూడా అయ్యారు తను. తర్వాత ఆ కేసు హైకోర్టులో వెళ్ళడం, అక్కడ ఆ కేసు కొట్టేయడం. అయినా కానీ అందరూ ఫస్ట్ ఎవరికైనా అంతే కదండి, కేసు వచ్చిందంటే అది నిజమా కాదని తెలుసుకునేలోగా మన మీద నిందలు పడిపోతాయి. అలాగే మా తన మీద కూడా అలా నిందలు పడ్డాయంట. అలా చాలా డిస్టర్బెన్స్ అయ్యారంట. తన దగ్గర 55 సినిమాల దాకా చేశారంట మూవీస్, అంటే తెలుగు కానీ తమిళ మలయాళం ఎలా అన్నీ కలిపి. తన హస్బెండ్ వచ్చి డాక్టర్ అండి. ఫ్రెండ్స్ ఉన్నారంట, అతను ఫ్రెండ్ అంట. తర్వాత మ్యారేజ్ చేసుకున్నారంట, 2 పిల్లలంట. వాళ్ళ హస్బెండ్ గారు తనని ఎంకరేజ్ చేసి పంపారంట. మరి నాగార్జున సార్ గారు అడగడం జరిగింది, నీకు 2 పిల్లలు ఉన్నారు కదా, మరి ఎవరు చూసుకుంటారు? మా హస్బెండ్ చూసుకుంటారన్నది. హాస్పిటల్కి తక్కువ వెళ్తాను, పిల్లల్ని ఎక్కువ చూసుకుంటారని చెప్పారంట. వాళ్ళు చూసుకోవడం ఇంట్లో 13 మందిని పెట్టి వచ్చానని చెప్పారు తను. సంజన గారు చెప్పడం ఏంటంటే, బిగ్ బాస్ అనేది గోల్డెన్ ఆపర్చునిటీ అన్నారు. ఎవరు వదులుకోరు కదా సార్, అందుకే నేను ఇక్కడికి వచ్చానని చెప్పారు. 11th కంటెస్టెంట్ అండి, సింగర్ అండి, విలేజ్ సింగర్ అండి. ఇతను రాము రాథోడ్. సింగింగ్, డ్యాన్స్ అండి, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. మ్యూజికల్ జర్నీ అండి ఇతనిది. ఇతను మ్యూజికల్ జర్నీ యాక్చువల్గా లాక్డౌన్లో స్టార్ట్ అయిందంట. ఇతను ఫంక్షన్స్లో, ఫ్యామిలీ ఫంక్షన్స్లో, తర్వాత స్కూల్స్లో అక్కడ పర్ఫార్మెన్స్ చేసేవాడంట. డ్యాన్సెస్, సింగింగ్ చేసేవారంట. ఇతను సోషల్ మీడియా, యూట్యూబ్లో ఇతని సాంగ్స్ ఫేమస్ అండి. ఇతను పాడిన ఒక సాంగ్ రీసెంట్గా మిస్ వరల్డ్ స్టేజ్ మీద సాంగ్ ప్లే చేయడం జరిగింది. ఆ సాంగ్ లేనంట. చాలా గ్రేట్ కదండి అంత. అంటే 12వ కంటెస్టెంట్ అండి, కామన్ మ్యాన్. జ్యూరీ మెంబర్ అయిన నవదీప్ గారు స్టేజ్ మీదకి వచ్చి ఇతని పేరు ఎలా చేసి చెప్పడం జరిగింది. నాగార్జున గారు సైలెంట్గా 2 సెటైర్లు వేస్తారు. నవదీప్, నువ్వు మళ్ళీ రెడ్ కార్డులు, ఎల్లో కార్డులు ఎట్టుకుని రాలేదు కదా అన్నారు. ఎందుకు లేవు సార్, నా దగ్గర ఉన్నాయన్నారు. 4th కామనర్ అండి వచ్చి దమ్ము శ్రీజ చూపించారు ఫోటో. నవదీప్ గారు ఒరిజినల్ ఫోటోకి ఈ ఫోటోకి చాలా డిఫరెన్స్ ఉందని అన్నారు. హౌస్లో ఇంకెన్ని ఫొటోస్ చూపిస్తారని కూడా డైలాగ్ వేశారు. నవదీప్ గారు ఎవరైతే కామన్ మ్యాన్ ఉన్నారో కంటెస్టెంట్స్, వాళ్ళందరూ జర్నీ కోసం చెప్పారు. చాలా కష్టపడ్డారు సార్, చాలా చేశారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. శ్రీజ కోసం నవదీప్ చెప్పింది ఏంటంటే, తన బుల్లెట్ స్పీడ్ లాగా ఉంటుంది సార్, అన్నీ చాలా స్పీడ్గా క్యాచ్ చేస్తుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా ఎక్కువ. అప్పుడు శ్రీజ ఆల్రెడీ కొంచెం ఇది కదా, ఓవర్ హైప్ కదా. నాకు తెలుసు సార్ నేను సెలెక్ట్ అవుతానని, నాకు ముందరే తెలుసు, నాకు ఆ కాన్ఫిడెంట్ ఉందని మరి చెప్పింది. చూద్దాం హౌస్లోకి వెళ్ళిందంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉంటుందో, ఎలా ముందుకు వెళ్తుందో అది కూడా చూద్దాం. శ్రీజ స్టేజ్ మీద నుంచి అప్పుడే అవుట్ ఆఫ్ లింక్ స్టార్ట్ చేసింది. నాగార్జునగా సైలెంట్గా సెటైర్ వేస్తారు, ఎటమ్మా అప్పుడే అవుట్ ఆఫ్ లింక్ స్టార్ట్ చేస్తావు అని. శ్రీజకి టాస్క్ ఇచ్చారు,
రాత్తోడు సంజన గారి ఇద్దరిలో ఎవరికి మేము క్లోత్ వాషింగ్ ఇస్తామని అడిగితే రాత్తోడు గారికి అని చెప్పింది. నాగార్జున సార్ రాత్తోడికి ఏమన్నా అంటే, శ్రీజ క్లోత్ స్పెషల్గా నువ్వు టేక్ కేర్ చేయాలి మరి అని సైలెంట్గా ఒక్క సెటైర్ వేస్తారు. 13 కంటెస్టెంట్ అండి. లాస్ట్ సెలబ్రిటీ సుమన్ శెట్టి. ఇతను కమెడియన్ అండి, చాలా మూవీస్లో చేశారు. ఇతనికి ఫేమ్ వచ్చింది మాత్రం జిఎం మూవీ నుంచి. సుమన్ శెట్టి గారు తేజ గారు మూవీస్ 6 మూవీస్ చేశారండి కంటిన్యూగా. ఇతనికి జేఎం మూవీకి నంది అవార్డు వచ్చింది బెస్ట్ కమెడియన్ కింద. సుమన్ గారు ఆల్మోస్ట్ 300 మూవీస్ చేశారండి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, భోజ్పురి భాషలో కూడా చేశారు. నాగార్జున గారు అడిగారు, మీకు ఎందుకు మరి గ్యాప్ వచ్చిందంటే, నేను గ్యాప్ రాలేదు సార్, నేను అదర్ లాంగ్వేజెస్లో చేయడం వల్ల ఇక్కడ చేయలేకపోయాను, దానివల్ల గ్యాప్ అనుకున్నాను, గ్యాప్ రాలేదు. 2019లో వాళ్ళ నాన్నగారు చనిపోయారంట. దాని మీద కొంచెం ఎమోషనల్ అయ్యారు. నీకు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చంటే, మా తెలుగు వచ్చంట, తమిళ్ వచ్చంట, కన్నడ వచ్చంట, మిగతా మలయాళం, భోజ్పురి అలా మేనేజ్ చేసేవాడంట. సుమన్ శెట్టి గారితో నాగార్జున గారు కొన్ని కామెడీ డైలాగ్స్, అతను ఫేమస్ అయిన డైలాగ్స్ చెప్పించారు. 14th కంటెస్టెంట్ అండి, కామన్ మ్యాన్ అన్నారు, థర్డ్ జూడీ. ఇతను వచ్చి ఆరెంజ్ ఓట్స్తో సెలెక్ట్ అయ్యారన్నారు. పేరు వచ్చి ప్రియా. ఇతను ఒక డాక్టర్ అండి. వాళ్ళు మదరు, ఫాదరు బిగ్ బాస్కి వెళ్ళమన్నారని వచ్చానంటది. వాళ్ళ ఎంకరేజ్మెంట్ బాగుందంట. వాళ్ళ మదర్, ఫాదర్ కూడా బిగ్ బాస్ పెద్ద ఫ్యాన్ అంట. ఫస్ట్ సీజన్ 1 నుంచి 8 వరకు చూశారంట. తిన కూడా స్టేజ్ మీద అప్పుడే స్టార్ట్ చేసిందండి ఓట్ ఆఫ్ లింక్ కింద. నాగార్జున గారు నీ స్టేటస్ ఏంటమ్మా అడిగారు. సింగిల్ అని చెప్పింది, అన్మ్యారీడ్. నాగార్జున సార్ అయితే 5 కామన్ మ్యాన్స్ కేటగిరీ అయితే అయిపోయిందని చెప్పారు. అంతలో శ్రీముఖి గారు ఎంట్రన్స్ అయ్యారు. శ్రీముఖి గారు ఎంట్రన్స్ అయ్యి ఒక రిక్వెస్ట్ చేశారు నాగార్జున సార్. సార్, నా తరపు నుంచి, అభిజిత్ గారి తరపు నుంచి మేము ఒకళ్ళని కామన్ మ్యాన్ని ఎక్స్ట్రా పంపుదాం అనుకుంటున్నాం సార్, విత్ యువర్ పర్మిషన్ అన్నారు. నా పర్మిషన్ ఏంటంటే ఇదంతా బిగ్ బాస్ పర్మిషన్ ఉండాలి అని అన్నారు. వాళ్ళిద్దరి రిక్వెస్ట్ మీద ఇంకో కంటెస్టెంట్ కామన్ మ్యాన్ నుంచి ఇంకో కంటెస్టెంట్ మనీష్ 6th కామన్ మ్యాన్ అండి. ఇతను యాక్చువల్గా ఇతన్ని సిమికు గారు ఫస్ట్లో లూజర్ అని అన్నారు, కానీ ఆవిడే పికప్ చేశారు. లాస్ట్లోని పిక్ చేసి పంపించారు. ఇక్కడితో 15 కంటెస్టెంట్స్ అయిపోయారు. ఫైనల్గా ఎవరైతే రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఉన్నారో కామన్ మ్యాన్, వాళ్ళతో నాగార్జున గారు ఫోటో తీసుకున్నారు, పంపించారు. హౌస్ లాక్ చేయడం జరిగింది. ప్రియా ఎవరైతే ఉన్నారో తను డ్యూటీ అలొకేషన్ చేయాలి కదండి. కుకింగ్ డ్యూటీ వచ్చి సంజన గారికి ఇవ్వడం జరిగింది. హౌస్ రూల్స్ చెప్పడం జరిగింది నాగార్జున గారు. హౌస్లో 2 హౌస్ ఉన్నాయని చెప్పారు. ఒకటి మెయిన్ హౌస్, అవుట్ సైడ్ హౌస్. అవుట్ సైడ్ హౌస్ అంటే టెనెంట్స్కి అంటండి. మెయిన్ లగ్జరీ ఉంటుంది, వాళ్ళే ఓనర్స్. ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటాయండి మెయిన్ హౌస్లోని. వేరేస్ అవుట్ సైడ్ హౌస్ అంటే టెనెంట్స్ అంటే అద్దెకున్న వాళ్ళ కింద లెక్క, టెనెంట్స్ కదండి. అవుట్ సైడ్ హౌస్లో అయితే లగ్జరీస్ ఉండవండి. అవుట్ సైడ్ హౌస్ని వచ్చి సెలబ్రిటీకి ఇచ్చారండి. మెయిన్ హౌస్ వచ్చి కామన్ మ్యాన్కి ఇచ్చారు. ఎందుకంటే కామన్ మ్యాన్ ఈ స్టేజ్ దాకా రావడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఎన్నో స్టేజెస్ వాళ్ళు స్ట్రగుల్ చేసుకుని వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఇచ్చారు. సెలబ్రిటీస్ అయితే కష్టపడి ఆ స్టేజ్కి రావాలని చెప్పి సెలబ్రిటీస్కి అవుట్ సైడ్ హౌస్కి ఇచ్చారు. నాగార్జున గారు హౌస్ లాక్ చేశారు. ఫస్ట్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిందండి.